ఒకసారి భోజమహారాజు దగ్గరికి ఒక పేద బ్రాహ్మణుడు వచ్చాడు. ఏదో సంభావన దొరక్కపోతుందా అని. ఎంతైనా భోజరాజు కదా, సామాన్య పౌరుడు కాదు. సామాన్యులైతే ఏదో తోచింది ఇస్తారు బ్రాహ్మణుడికి. కానీ రాజు తలుచుకుంటే రాజ్యంలో బాగానైనా ఇచ్చేసేంత దాతృత్వ గుణం కూడా ఉంటుంది. అందుకని భోజరాజు దగ్గరికి వచ్చిన ఆ బ్రాహ్మణుడు రాజుగారి వద్ద బాగా సంభావన తీసుకోవాలని అనుకున్నాడు. కొందరికి రాజుల దగ్గర, ధనవంతుల దగ్గర లభించే డబ్బు, బహుమానాలే ఇంట్లో ఎన్నో సమస్యలు తీరడానికి ఉపయోగపడతాయి. రాజును మెప్పించాలి అంటే కాస్త పాండిత్య ప్రదర్శనో, కవిత్వం చెప్పటమో, రాజును పొగటమో ఏదో చెయ్యాలనుకున్నాడు అతడు. మహారాజును కనుక సంతోషపరిస్తే నా పంట పండినట్లే, బోలెడు బహుమానాలు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదనుకున్నాడు. బ్రాహ్మణుణ్ణి చూడగానే రాజుగారు లేచి నమస్కారం చేసి, స్వామి, తమరు పేరేమి, ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగాడు భోజరాజు ఆ బ్రాహ్మణుడిని. దానికి బదులుగా ఆ బ్రాహ్మణుడు తన పేరు చెప్పి, మహారాజా, నేను ఆ పరమేశ్వరుడి నివాసమైన కైలాసం నుండి వస్తున్నాను అన్నాడు. అదేమో నిండు సభ. ఆ సభలో ఉన్న వాళ్ళందరూ ఆ బ్రాహ్మణుడి మాటలు విని ఆశ్చర్యపోయారు. రాజుగారికి మాత్రం ఆ మాటలు చమత్కారంగా అనిపించాయి. ఆ బ్రాహ్మణుడితో, అక్కడ పరమశివుడు ఎలా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడా అని అడిగాడు రాజు. అప్పుడు బ్రాహ్మణుడు రాజుతో, పరమశివుడా? ఇంకెక్కడ పరమశివుడు మహారాజా? పోయాడు. ఇప్పుడు కైలాసంలో శివుడు లేడు అన్నాడు. అంతవరకు చమత్కారం అనుకున్న మహారాజుకి బ్రాహ్మణుడి మాట వినగానే నోట మాట రాలేదు. అయ్యో, పరమశివుడు పోవటం ఏంటి అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, అవును మహారాజా, శివుడు తనలో సగభాగాన్ని పార్వతికిచ్చి అర్ధనారీశ్వరుడు అయ్యాడు కదా అన్నాడు. అవును, అయితే ఇంకా సగం ఉన్నాడు కదా పరమేశ్వరుడు అన్నాడు అక్కడున్న ఇంకొక వ్యక్తి. నువ్వు ఆగవయ్యా, నేను చెబుతున్నాగా అని అతడు నోరు మూయించాడు బ్రాహ్మణుడు. తర్వాత మళ్ళీ భోజరాజుతో, పార్వతికి సగభాగం ఇచ్చి మిగతా సగం శ్రీహరికి ఇచ్చేశాడు అన్నాడు బ్రాహ్మణుడు. ఆ మాట వినగానే భోజరాజు కాస్త తేరుకున్నాడు. పోవటం అంటే ఇలా అన్నాడా ఈ బ్రాహ్మణుడు అని మనసులో అనుకొని, తర్వాత ఈ బ్రాహ్మణుడికి ఎలాగైనా ప్రశ్నలతో ఇరికిస్తాను అనుకున్నాడు భోజరాజు. మరి పరమశివుడు తన ఆస్తిపాస్తులు ఎవరికిచ్చాడు అని అడిగాడు రాజు. ఇప్పుడు సమాధానం చెప్పు చూద్దాం అన్నట్టు ముఖం పెట్టి, ఏముంది మహారాజా, నెత్తిమీది గంగను హిమాలయాలకి పంపించాడు, చంద్రుణ్ణి అంతరిక్షంలోకి పంపాడు, పాములను నాగలోకానికి పంపేశాడన్నాడు బ్రాహ్మణుడు. అయ్యో అవునా, అయితే పరమశివుడు నా కోసం ఏమీ ఇవ్వలేదన్నమాట. నువ్వు కైలాసం నుండి వస్తున్నావంటే నా కోసం ఆ పరమశివుడిని అడిగి ఏమైనా తీసుకొచ్చి ఉంటావని అనుకున్నానన్నాడు రాజు. మహారాజా, మీరేమీ బాధపడనక్కర్లేదు. అన్నీ అలా ఇచ్చేసిన తర్వాత కూడా ఆయన బోలాశంకరుడు కదా, అడిగిన వారికి లేదు అనకుండా ఏదడిగితే అది ఇచ్చే ఔదార్యం గలవాడు కదా, ఆ ఔదార్యాన్ని మీకు ఇచ్చేశాడంట చెప్పమన్నాడు శివుడు అన్నాడు బ్రాహ్మణుడు. ఆ మాటలు వినగానే భోజరాజు పొంగిపోయాడు. అయినా కూడా బయటకి కనపడనీయకుండా, అవునా, నేను ఇక్కడున్నాను, నా కోసమే ఔదార్యం ఇచ్చిన పరమశివుడు నీకోసం ఏమీ ఇవ్వలేదా అన్నాడు భోజరాజు. ఎంత మాట మహారాజా, నేను ఆ శివుడి దగ్గర ఉన్నవాణ్ణి, నాకేమీ ఇవ్వకుండా ఎలా పంపుతాడు? ఆయన దగ్గర మిగిలింది కేవలం భిక్షపాత్ర మాత్రమే, అందుకే నాకు దాన్నే ఇచ్చాడన్నాడు బ్రాహ్మణుడు. ఆహా, అవునా అన్నాడు రాజు. అవును మహారాజా, పరమశివుడు ఇచ్చిన భిక్ష పాత్రను తీసుకొని ఎక్కడంటే అక్కడికి పోలేను కదా, అందుకే ఆయన ఔదార్యాన్ని ప్రసాదించిన మీ దగ్గరికి వచ్చాను అన్నాడు బ్రాహ్మణుడు. మొత్తం విని ఆ సభలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అవురా, ఈ బ్రాహ్మణుడి మాట చాతుర్యం ఎంత గొప్పది అనుకున్నారు. ఆ బ్రాహ్మణుడు మాట్లాడినది అంతా తెగ నచ్చేయడంతో రాజు ఆ బ్రాహ్మణుడికి బోలెడు బహుమతులు, ధనం, బంగారం ఇచ్చి సంతోషపెట్టి పంపాడు.